నమస్తే సార్. నమస్కారం అండి. పురుషోత్తం రెడ్డి, ఆర్టీఓ, హైదరాబాద్ సెంట్రల్ జోన్ అండి. సార్ టీజీ నుంచి 9, 10, 11, 12, 13 ఇవి ఆటోస్ అయితే మనకి ఈ రంగారెడ్డి కాకుండా మన హైదరాబాద్లో అయితే మన గవర్నమెంట్ రీసెంట్గా అయితే అప్రూవల్ పెట్టుకోవడం వల్ల ఆటోస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఎంతమందికి వచ్చింది సార్ ఆటోస్? జియో 263 ప్రకారము మనకు విడుదల చేసిన ప్రకారం వితిన్ ఓఆర్ఆర్ డిస్టిక్లో ఉన్న వాళ్ళకి పేద ప్రజల కోసమని ఆటో రిక్షా పర్మిట్లు ఇవ్వడం జరిగింది. దీంట్లో 10,000 ఆటోలేమో ఎల్పిజి, సిఎన్జికి 10,000, అలాగనే 20,000 ఈవీ వెహికల్స్కి, రిట్రోఫిట్మెంట్కి 25,000 వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఇప్పటివరకు 21,000 మంది మాత్రం అప్లికేషన్స్ చేసుకోవడం జరిగింది. ఎల్పిజి, సిఎన్జి, అదేవిధంగా ఈవీ వెహికల్స్ కలిపి. రిట్రోఫిట్మెంట్ ఇప్పటివరకు అప్లికేషన్స్ రాలేదు. ఈ 21,000 పర్మిషన్ ఇవ్వడం జరిగింది మన వితిన్ ఓఆర్ఆర్ లిమిట్స్లో టోటల్గా. అయితే వీటిలో ఎన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది సార్? రిజిస్ట్రేషన్కి ఇంకా కొద్దిగా వస్తున్నారు, లిమిటెడ్గానే ఉన్నారు. వెహికల్స్ డెలివరీ కొంచెం లేట్ అవుతున్న కారణంగా 21,000 అంటే ఒకటిసారి డెలివరీ చేయడం కూడా షోరూమ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి వచ్చినట్టుగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. అట్లా అంటే ఒట్టి హైదరాబాద్ వాళ్ళకే ఇస్తారా, లేకపోతే రంగారెడ్డి జిల్లా వాళ్ళకి కూడా ఇస్తారా? ఈ జియో ఉద్దేశం వితిన్ ఓఆర్ఆర్ రీజన్లో ఉన్నది, అంటే ఔటర్ రింగ్ రోడ్ రీజన్ లోపల ఉన్న వారికి మాత్రమే నిరుద్యోగుల కోసం అనేది తీసుకొచ్చిన జియో. కాబట్టి ఇక్కడ వితిన్ ఓఆర్ఆర్ రీజన్లో నివసించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది, మిగతా వారికి వర్తించదు. అయితే సార్ ఇంకొకటి, ఇప్పుడు ఒక వెహికల్ తనకి ఉంది అనుకో, ఒకవేళ ఇంకొక కొత్త వెహికల్కి అప్లై చేసుకుంటే ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు? అవకాశం లేదండి. ఒక మనిషికి ఒకటే వెహికల్ ఉండాలనేది ఈ జియో యొక్క సారాంశం. అంటే ఇప్పుడు మన టీజీలో అదర్ వెహికల్స్ కూడా వచ్చి తిరగడం అనేది జరుగుతుంది. సో వాటి మీద ఏమైనా చలానా, సో అట్లాంటి ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నారు? ప్రతిరోజు దాని స్పెషల్ డ్రైవ్ జరుగుతూనే ఉందండి. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాము. భారీగా జరిమానాలు కూడా విధిస్తున్నాం. ఇప్పుడు వరకు హైదరాబాద్ రీజియన్లో దగ్గర 263 బండ్లకు చలాన్లు రాయడం జరిగింది. 263 వెహికల్స్ వరకు జరిగినట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. సార్ మా దగ్గరకు వచ్చిన సమాచారం ప్రకారం ఎక్కువ నైట్ టైంలోనే మాకు అప్రూవల్ అయ్యిందని చెప్పేసి మెసేజ్లు వస్తున్నాయి. మార్నింగ్ ఎందుకు రావట్లేదు, నైట్ టైంలోనే వస్తున్నాయి అని చెప్పేసి కొంతమంది అయితే ఇలా చెప్పడం జరుగుతుంది. అంటే దీంట్లో ఏమన్నా అవకతవకలు జరిగే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఈ జియో ప్రకారం కమిషనర్ గారి గైడ్లైన్స్ ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. అది కూడా ఎలా ఉందంటే వితిన్ 24 అవర్స్లో చేయాలి అప్రూవల్ అనే ఉద్దేశంతో పెట్టిన ఇది. కాబట్టి సిబ్బంది 24 గంటలు కూర్చొని అప్రూవల్ చేస్తున్నారే తప్ప దీంట్లో అవకతవకలు జరిగే అవకాశమే లేదు. ఫస్ట్ ఒకటే అప్లికేషన్ ప్రతి స్టేజ్లో కూడా ఏఓ లెవెల్లో కానీ తర్వాత ఆర్టీఓ లెవెల్లో కానీ ఒకటే అప్లికేషన్ పాపప్ అవుతుంది. ఆ అప్లికేషన్ అప్రూవ్ చేసిన పిమ్మటనే రెండో అప్లికేషన్ మనకు కనపడుతుంది. ఇది ఎవరిది ఏమిటి అనేది వాళ్ళకు కూడా తెలియదు. సార్ ఇంకొకటి, అదర్ వెహికల్స్ వచ్చి మన టీజీలో తిరుగుతున్నాయని చెప్పేసి ముందు మీరు చెప్పడం జరిగింది కదా. సో ఎన్ని వెహికల్స్ ఉన్నాయని చెప్పి ఇట్లా గుర్తించడం జరుగుతుందా సార్? అది ఎన్ని వెహికల్స్ ఉన్నాయని చెప్పలేమండి. వస్తుంటాయి, వెళ్తుంటాయి. అవి రెగ్యులర్గా తిరిగే వెహికల్స్ కావు. జస్ట్ లైక్ ఇప్పుడు రంగారెడ్డికి ఆనుకొని వికారాబాద్ ఉంటుంది, అట్లనే ఇబ్రహీంపట్నం ఆడుకొని చౌటుప్పల్ ఉంటుంది. ఈ వెహికల్స్ ఏం చేస్తాయంటే డ్రాప్ చేస్తే వెళ్ళిపోతాయి. రెగ్యులర్గా తిరిగే వెహికల్స్ కాదు. మన దగ్గరకు వచ్చి లోపలికి వచ్చినప్పుడు మనం చెకింగ్లో మనకు తారసపడితే మనం సీజ్ చేయడం, వాటి మీద భారీగా పెనాల్టీలు వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, వీళ్ళు కస్టమర్స్ వెళ్ళినప్పుడు మేము తీసుకున్నప్పుడు ఒక ప్రైజ్ ఉంది, సో డబ్బులు ఈఎంఐ కట్టడానికి వెళ్ళినప్పుడు ఒక ప్రైజ్ అడుగుతున్నారు. సో ఏంటి ఇది ఎక్కువ అడుగుతున్నారు అని చెప్పి మీ దగ్గరకి ఏమైనా ఇట్లాంటి కేసెస్ ఏమైనా వచ్చాయా? ఎక్స్ షోరూమ్ ప్రైస్ కంటే, అంటే షోరూమ్ ప్రైస్లో 2,47,000 ఉంటే 2,47,000 కట్టాలి. అంతకు మించి ఎక్కువ కట్టడానికి అవకాశం లేదు. దానికంటే ఎక్కువ ఎవరైనా అడిగితే దాని రసీదు ఏమైనా ఉంటే అవి మనకు సబ్మిట్ చేసి మనకు కంప్లైంట్ చేస్తే ఆ షోరూమ్ మీద మనం తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు అయితే ఏం అప్లికేషన్ రాలేదు. ఓవరాల్గా చెప్పడం ఏమిటంటే ఫైనాన్సర్లు ఎక్కువ అడుగుతున్నారండి. ఫైనాన్సర్ల మీద మాకు ఎలాంటి కమెంట్ ఉండదు. షోరూంలో ఒకవేళ మీకు ఎక్కువ అడిగితే దానికి తగ్గ రసీదు తీసుకోండి. ఆ రసీదుతోటి మీరు కంప్లైంట్ చేస్తే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మధుమేహం వస్తే మన పని అయిపోయినట్టేనా? షుగర్ వ్యాధితో బతుకంతా చేదును భరించాల్సిందేనా? డయాబెటీస్ బారిన పడ్డామంటే మరణానికి దగ్గరైనట్టేనా? గుండె, లివర్, కిడ్నీలు, మెదడు, కంటి చూపును సర్వనాశనం చేసే వ్యాధికి
శాశ్వత పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా? ఇక మీ ఎదురు చూపులకు, నిరాశలకు, బాధలకు స్వస్తి చెప్పండి. షుగర్ వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించే అద్భుతమైన ఫార్ములాతో తయారు చేయబడిన 100% ఆయుర్వేద మెడిసిన్ ఎస్-నిల్ మంత్రాన్ని వాడండి. షుగర్ వ్యాధితో మీరు అనుభవిస్తున్న నరకంలోంచి బయటపడండి. భారతదేశంలో మీరు ఏ ప్రాంతంలో ఉన్నా సరే కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఫ్రీ డెలివరీ పొందండి. 100% ఆయుర్వేదం, 100% రిజల్ట్స్, GMP సర్టిఫైడ్, ISO సర్టిఫైడ్, నో సైడ్ ఎఫెక్ట్స్. ఆర్డర్ చేయడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న మా నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. ఎస్-నిల్ మంత్ర.